ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు బలపరచబడుతున్నారని ఆశిస్తూ ఉన్నానండి. ఎందుకంటే దేవుడు కరెక్ట్గా మన హృదయంలో ఉన్నదే మాట్లాడతాడు. మన హృదయంలో దేని గురించి అయితే బాధపడుతున్నామో, దేని గురించి అయితే కన్నీళ్లు గార్చి మనము ప్రార్థిస్తామో, అది మనం దేవునికి కొన్ని సందర్భాలలో చెప్పకపోయినప్పటికీ కూడా దేవుడు అకస్మాత్తుగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మన లైఫ్లో మనము ఒక జీవాన్ని పొందుకునే ఫీలింగ్ అనేది మనకు వస్తూ ఉంటుందండి. అలాంటి ఒక అనుభవంలోనికి మీరు ప్రతిదినం వాగ్దానాల ద్వారా నడిపింపబడుతారని ఆశిస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనము. నరుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడండి. నిజంగా ఈరోజు నీ కుటుంబంలోనే కానీ, నా లైఫ్లోనే కానీ పరిస్థితులు అనేవి అనుకూలించకపోయేసరికి నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుందని మనం ఎన్నో ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాం. మనం ఎన్నిటి గురించో ఆలోచిస్తూ ఉంటాం. ఎన్నో 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 ఆలోచనలు మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నువ్వు ఎన్ని ఆలోచించినా కానీ నేను ఈ విషయంలో ఏదైతే తీర్మానించానో, నేను ఈ విషయంలో ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నానో దాన్ని మాత్రమే నేను స్థిరపరుస్తాను అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుందండి. మీరు వేసుకున్న ప్లాన్స్ అనేవి మీ ఫ్యూచర్ అనేది మీరు తెలియకుండా వేసుకుంటారు. సపోజ్ ఇది జరగాలి అని మీరు అనుకున్నారనుకోండి, అది జరగడం వల్ల ఫ్యూచర్లో ఏ ముప్పు ఉందో మనకు తెలియదు, కానీ జరగాలన్న కోరిక మాత్రం మనకు ఉంటుంది. కానీ దేవుడు మాత్రం మన ఫ్యూచర్ని ఆలోచించి ప్రతిదీ మన విషయంలో తీర్మానం అనేది, ఒక నిర్ణయం అనేది తీసుకుంటాడు. ఎందుకంటే ఆయనకు ఫ్యూచర్ కూడా తెలుసు కాబట్టి, ఎందులో మనల్ని సెట్ చేస్తే, ఎలా ఉంటే మన లైఫ్ ఎలా ఉంటే మనం స్థిరపరచబడగలుగుతాము, ఫ్యూచర్లో మనము తప్పించబడతాము, ఫ్యూచర్లో మన జీవితం బాగుంటుంది అని దేవుడు ఆలోచించి తన నిర్ణయ ప్రకారము దేవుడు మన జీవితాన్ని స్థిరపరచబడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎన్నిటినో ఆలోచించుకుంటున్నారేమో, మనసులో ఎన్నిటినో తింపుకుంటున్నారేమో, ఎంత మాత్రమో బాధపడకండి. ఎందుకంటే దేవుడు మీ జీవితంలో ఒక బలమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి నీ గురించి నువ్వు ఎంత ఆలోచించుకుంటావో అంతకంటే ఎక్కువగా దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. ఆలోచన కలిగిన దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఆలోచించిన ఆలోచనను స్థిరపరచడానికి కూడా ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఆలోచించి ఎంత మాత్రము డిప్రెషన్లోనికి వెళ్ళిపోవద్దండి, కృంగిపోవద్దండి. నా విషయంలో దేవుడు నన్ను చూసుకుంటాడు అన్న ఒక ధైర్యము, విశ్వాసంతో ముందుకు సాగండి. నీ ప్రతి సమస్యను దేవుని పాదాల దగ్గర పెట్టండి. ఖచ్చితంగా మీ లైఫ్ అనేది, మీ ఫ్యూచర్ అనేది దేవుడు బ్రైట్గా మార్చుతాడు. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని ఈరోజు మాకు అందించాం. ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తున్నాము, కానీ మేము ఎన్ని ఆలోచించినవన్నీ మీరు వ్యర్థపరిచే దేవుడవు, కేవలం మీ తీర్మానాన్ని మాత్రం మీరు స్థిరపరిచే దేవుడు అని ఈరోజు మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరికి తండ్రి వాక్యము తండ్రి ప్రతి ఒక్కరిలో స్థిరపరిచే తండ్రి, లైఫ్ గురించే కానీ, ఫ్యూచర్ గురించే కానీ, సమస్యల గురించే కానీ ఎంత మాత్రము బాధపడకుండా, ఎంత మాత్రము కృంగిపోకుండా, అధైర్యపోకుండా తండ్రి నీ జీవవాక్యాన్ని చేత పట్టుకొని తండ్రి, నీ చిత్తాన్ని మనసులో ఉంచుకొని తండ్రి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించటకు సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిలో తండ్రి కృంగుబాటు అంతా తీసేసి ఆదరణను మీరు కలిగించినవి తండ్రి. మహిమ ఘనత ప్రభావం చూపించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.